ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్షం లేవనెత్తినటువంటి ఈ ప్రశ్న రాజకీయమైన ప్రశ్న కాదు, మానవీయమైనటువంటి ప్రశ్న. ఒక గుండెపోటు వచ్చినటువంటి పేషెంట్ని హాస్పిటల్కి ఎట్లా తీసుకురావాలి? స్ట్రెచ్చర్ మీద తీసుకురావాలి, వాళ్ళని జాగ్రత్తలు తీసుకొని తీసుకురావాలి. అతనికి ఆ గుండెపోటు సమస్య పెరగకుండా ఒక ప్రశాంతమైన పరిస్థితులలో తీసుకురావాలి. అటువంటిది ఒక గిరిజన రైతు బిడ్డను స్ట్రెచ్చర్ మీద తీసుకురాకుండా ఏదో ఒక జంతువును బంధించినట్టుగా ఒక కరడుగట్టిన నేరస్తులను కూడా గుండెపోటు వచ్చినప్పుడు బేడీలు వేసి తీసుకురాకూడదని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. వాటన్నిటినీ ఉల్లంఘిస్తూ వాళ్ళ హీరియా నాయక్ అనేటువంటి రైతును బేడీలేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇది మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఖండించవలసినటువంటి చర్య. ఒక హృద్రోగ పేషెంట్ను హాస్పిటల్కి తీసుకొచ్చే పద్ధతి అదేనా? అది పోలీసులు కానీ ఎవడన్నా కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ అట్లా తీసుకురావచ్చునా? పైగా మేము ప్రజాస్వామిక పాలన అందిస్తాం, ప్రజాస్వామ్యం మా 7వ గ్యారంటీ అని ప్రకటించారు. భావ ప్రకటన స్వేచ్ఛనిస్తాం. ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్న వాళ్ళు మీ ప్రజాస్వామ్యం ఏమిటో, మీ విజయోత్సవం ఏమిటో ఇగో అద్దం పడుతున్నది హీరియా నాయకుకు మీరు బేడీలు వేసినటువంటి సంఘటన. ఇవాళ దాని గురించి చర్చిద్దామంటే టూరిజం గురించి చర్చిద్దామంటారు. టూరిజం పేరిట ఒక ఏదో తప్పులు తడకలతో కూడిన పాలసీ తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఏమంటారంటే మన బీఆర్ఎస్ సమయంలోనట ఆదాయం తగ్గిందట టూరిజానికి సంబంధించి. ఏ ఇయర్ చూపిస్తారంటే కరోనా ఇయర్ చూపిస్తారు. కరోనా ఇయర్లో టూరిజం ఉంటుందా? కనీస అవగాహన ఉందా? కామన్ సెన్స్ ఉందా? కరోనా ఇయర్లో అసలు ఎవడు బయటకే పోలేదు, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టిన దశలో టూరిజం ఉంటుందా? ఇగో ఇటువంటి తప్పులు తడక పాలసీ తెచ్చి ఇప్పుడు అది అర్జెంటుగా చర్చించాల్సిందని అంటారు. ఇంకేమంటారు? జిఎస్డిపి 16 లక్షల కోట్లు ఉంది ఇవాళ, దాంట్లో 10% ఆదాయం సంవత్సర కాలంలో టూరిజం నుంచి తీసుకొస్తారట. సాధ్యమా? 1 లక్ష కోట్ల పైన ఒక సంవత్సరంలో టూరిజం నుంచి వస్తుందా? ఫైనాన్స్ మీద కనీసం అవగాహన ఉన్న వాళ్ళు అట్లాంటి ఒక పాలసీని తీసుకొస్తారా? అటువంటి ఒక అవకతవకల పాలసీని ముందు పెట్టి ఇది కాదయ్యా చర్చించాల్సింది, అమానుషమైన అణచివేత లగచర్ల రైతుల మీద జరుగుతున్నది, 40 రోజులు అవుతుంది వాళ్ళని జైల్లో పెట్టిరు, వాళ్ళ కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఇవాళ మీరు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నారు కదా ఫార్మా విలేజ్కి సంబంధించి. నోటిఫికేషన్ రద్దు చేసుకున్నాక ఇంకా అరెస్టులు ఎందుకు, ఇంకా జైల్లో పెట్టడం ఎందుకు, ఇంకా కేసులు ఎందుకు? ఆ నోటిఫికేషన్ వ్యతిరేకంగానే కదా పాపం వాళ్ళు ప్రతిఘటించారు. పైగా ముఖ్యమంత్రి గారు చాలా ఒక్కసారిగా అట్లెట్లా తీసుకొస్తారు బేడీలు వేసుకొని అని కోపించారట. అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే వేస్తే వేసిరు కానీ మీడియా ముందట ఎందుకు వేసిండ్రు అని. బేడీలు వేస్తే వేసిరు, లాకప్లు వేయండి, గుద్దండి, చంపండి, జైల్లో వేయండి, జైల్లో చిత్రహింసలు పెట్టండి, లాకప్లో చిత్రహింసలు పెట్టండి. కానీ అంటే లాకప్లో వేయచ్చట, జైల్లో పెట్టొచ్చట, బేడీలు వేసి ఆ కేసులు పెట్టొచ్చట, 40 రోజులైనా కానీ బయట తీసుకురావద్దట, 3rd డిగ్రీలు ప్రయోగించవచ్చు. కానీ ఆహా బేడీల గురించి మాత్రం చాలా కోపం వచ్చిందట. అంటే దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే కొంచెం మీరు మీడియాకు కనబడకుండా ఉంటే బాగుండు కదా అని ఆయన ఉద్దేశం. కనుక ఇవాళ కక్షతో తాను ఏ ఫార్మా విలేజ్ పెట్టదలుచుకున్నారో దాన్ని వ్యతిరేకించారనే కక్ష గట్టి గిరిజన రైతుల మీద అమానుషమైన హింసాకాండను అమలు చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత రైతును ప్రేమించే వాళ్ళకి, పౌర హక్కుల్ని ప్రేమించే వాళ్ళకి, తర్వాత ప్రజాస్వామ్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది ఒక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఎవరైనా గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. గుండెపోటు వచ్చినటువంటి రైతును అమానుషంగా బేడీలు వేసి తీసుకొస్తారా, స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారా? ఆ గిరిజన రైతు హీరియా నాయక్ నోరు లేదు కనుక ఇవాళ ఈ రకమైనటువంటి దుర్మార్గం కొనసాగుతున్నది. హీరియా నాయక్ పక్షాన్ని అడగడానికి బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఉందని గుర్తు చేయడం కోసం ఇవాళ మేము గట్టిగా నిలదీశాం, గట్టిగా ప్రశ్నించాం. దానికి గాను వాళ్ళు సభను వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు తప్ప రైతుల మీద చర్చించడానికి సిద్ధంగా లేరు. ఇది ప్రజాపాలన యొక్క నిజస్వరూపం. ఇది సారాంశంలో ప్రజాపాలన కాదు, ప్రజా పీడన, రైతు పీడన, నియంతృత్వ పాలన. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇనుప కాళ్ల రాజ్యం. ఆ ఇనుప కాళ్ల కింద రైతులు నలిగిపోతున్నారు అనడానికి ఇంతకు మించిన దాఖలా ఇంకోటి లేదు.